నేను ఈ 22 lakhs నేను ఎలా కట్టుకుంటున్నాను అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ 22 lakhs నేను ఎలా కట్టుకుంటున్నానంటే, సో ఇందులో ఫస్ట్ 6 lakhs నాకు ఉండే పెద్ద అప్పు 2 ఉన్నాయన్నమాట. ఇద్దరి దగ్గర 6 lakhs తీసుకున్నాను. సో వీళ్ళతో నా రిలేషన్షిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 25 years నుంచి నాతో ఉందన్నమాట. సో నేను ప్రీవియస్ ఏం చేసేవాడిననేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంత అప్పు నేను ఎందుకు అయ్యాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీన్ని ఎలా కట్టుకోగలిగినాను, సో దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర నేను తీసుకుని వచ్చి 2% ఇంట్రెస్ట్కి నేను తీసుకున్నాను అనమాట. సో నాకు బాగున్న రోజు నేను బాగా కట్టాను అనమాట. అందరూ కట్టుకుంటూ వచ్చాను. సో నేను కట్టలేని పరిస్థితుల్లో వీళ్ళిద్దరితో కూర్చొని నేను డిస్కస్ చేశాను. నా సిచ్యువేషన్ ఇది, నేను ఇది కట్టలేను అని చెప్పినప్పుడు ఒక అతను నాకు 1%, రెండో అతను 1.5%కి నాకు ఒప్పుకున్నారనమాట. సో ఇక్కడ నేను ఎంత పే చేస్తున్నాను, ఇక్కడ 6,000 పే చేస్తున్నాను. అంటే నా పరిస్థితి బాగాలేనప్పటి నుంచి. ఇక్కడ వచ్చేసి 6 అదొక 1,000, 2,000, 3,000, 9,000 ఇక్కడ నేను పే చేస్తున్నాను అనమాట. సో 12 lakhsకి నేను పే చేస్తున్నది వచ్చేసి 15,000 నేను పే చేస్తున్నాను. అంతే 15,000 నేను పే చేస్తున్నాను అనమాట.